సోషల్ మీడియా. అరే గుంటూరు పోదంటారా ఇది గుంటూరు పోదంటారు. స్మార్ట్ ఫోన్ అందరికీ అందుబాటులోకి వచ్చాక దీని వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఏది కావాలన్నా ఏం చేయాలన్నా ఈ స్మార్ట్ ఫోన్ ద్వారానే ఎక్కువ మంది ఆధారపడుతున్నారు. బ్రో బస్సు నాపి పరిగెత్తు బ్రో. డేర్ చేసి ఛాలెంజ్ ని కంప్లీట్ చేశాను. ఇక మరోవైపు సోషల్ మీడియాని ఉపయోగించుకొని గుర్తింపు తెచ్చుకోవాలని కూడా చాలా మంది తాపత్రయపడుతున్నారు. ముఖ్యంగా రీల్స్, షార్ట్స్, వీడియోస్ చేస్తూ ఓవర్ నైట్ స్టార్ అవ్వాలని బరితెగిస్తున్నారు. ఒక్కసారి ఇలాంటి ఘటనలు ఎదుటి వారికి తీవ్ర ఇబ్బందిగా మారితే ఒక్కసారి వారి ప్రాణాలకే ముప్పు తెస్తున్నాయి కూడా. అయితే ప్రస్తుతం మరో యువకుడు ఇలాంటి తుంటరి పని చేసి ఇప్పుడు వైరల్ గా మారాడు. సోషల్ మీడియాలో ప్రాచుర్యం పొందేందుకు కొందరు వ్యక్తులు చేస్తున్న మితిమీరిన చేష్టలపై తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీఎస్ఆర్టీసీ యాజమాన్యం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా ఆర్టీసీ బస్సులు ప్రాంగణంలో కామెడీల పేరుతో సిబ్బంది విధులకు ఆటంకం కలిగించడాన్ని ఏమాత్రం సహించేది లేదని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ విసి సజ్జనార్ గట్టిగా హెచ్చరికలు జారీ చేశారు. ఇలాంటి వెర్రి కామెడీలతో నిబద్ధత, అంకిత భావంతో పనిచేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేయడం తగదని ఆయన హితవు పలికారు. ఈ మేరకు బస్సు కండక్టర్ తో ఓ యువకుడు ప్రాంక్ చేస్తున్న వీడియో సజ్జనార్ పంచుకున్నారు. కొంతకాలంగా కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో తక్షణ గుర్తింపు కోసం ఆర్టీసీని, దాని సిబ్బందిని లక్ష్యంగా చేసుకుంటున్నారని సజ్జనార్ ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికి పిచ్చి వేషాలు ఎవరైనా వేస్తారా? మీ పాపులారిటీ కోసం నిబద్ధత, అంకిత భావంతో విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తారా అంటూ ఆయన ప్రశ్నించారు. ఇలాంటి చర్యల వల్ల సంస్థ ప్రతిష్టకు భంగం కలగడమే కాకుండా ప్రయాణికులకు కూడా అసౌకర్యం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. అరే గుంటూరు పోదంటారా ఇది గుంటూరు పోదంటారు. కామెడీ పేరుతో ఆర్టీసీ సిబ్బంది విధులకు ఆటంకం కలిగిస్తే టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం ఏమాత్రం ఉపేక్షించబోదని సజ్జనార్ స్పష్టం చేశారు. ఇలాంటి సోషల్ మీడియా పిచ్చి చేష్టలపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రజా రవాణా వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న ఆర్టీసీ ఉద్యోగుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తించడం సరికాదని, బాధ్యతాయుతంగా మెలగాలని ఆయన సూచించారు. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతమైతే చట్టపరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన తేల్చి చెప్పారు. ఇదిలా ఉంటే కొద్ది రోజుల నుండి సజ్జనార్ బెట్టింగ్ యాప్స్ కు వ్యతిరేకంగా పోరాడుతున్న సంగతి తెలిసిందే. అప్పట్లో బెట్టింగ్ యాప్ల బాధితులకు ఆయన ఒక విజ్ఞప్తి చేశారు. బ్రో బస్సు నాపి పరిగెత్తు బ్రో. డేర్ చేసి ఛాలెంజ్ ని కంప్లీట్ చేశాను. సమస్య ఏదైనా ఆత్మహత్య పరిష్కారం కాదని ఆయన అన్నారు. బలవన్ మరణం వద్దు, బతికి సాధించడమే ముద్దు అని బెట్టింగ్ యాప్ల బాధితులకు సూచించారు. ఆన్లైన్ బెట్టింగ్స్ బాధితులు బలవన్ మరణానికి పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. ఆలోచించండి, మీరు క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాల వల్ల మీ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఎంతటి క్షోభను అనుభవిస్తారో, సమస్య వచ్చినప్పుడు దాని నుండి ఎలా బయటపడాలో అన్వేషించాలే తప్ప చనిపోవాలనే ఆలోచనే రాకూడదని ఆయన సూచించారు. సోషల్ మీడియా. అరే గుంటూరు పోదంటారా ఇది గుంటూరు పోదంటారు. స్మార్ట్ ఫోన్ అందరికీ అందుబాటులోకి వచ్చాక దీని వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఏది కావాలన్నా ఏం చేయాలన్నా ఈ స్మార్ట్ ఫోన్ ద్వారానే ఎక్కువ మంది ఆధారపడుతున్నారు. బ్రో బస్సు నాపి పరిగెత్తు బ్రో. డేర్ చేసి ఛాలెంజ్ ని కంప్లీట్ చేశాను. ఇక మరోవైపు సోషల్ మీడియాని ఉపయోగించుకొని గుర్తింపు తెచ్చుకోవాలని కూడా చాలా మంది తాపత్రయపడుతున్నారు. ముఖ్యంగా రీల్స్, షార్ట్స్, వీడియోస్ చేస్తూ ఓవర్ నైట్ స్టార్ అవ్వాలని బరితెగిస్తున్నారు. ఒక్కసారి ఇలాంటి ఘటనలు ఎదుటి వారికి తీవ్ర ఇబ్బందిగా మారితే ఒక్కసారి వారి ప్రాణాలకే ముప్పు తెస్తున్నాయి కూడా. అయితే ప్రస్తుతం మరో యువకుడు ఇలాంటి తుంటరి పని చేసి ఇప్పుడు వైరల్ గా మారాడు. సోషల్ మీడియాలో ప్రాచుర్యం పొందేందుకు కొందరు వ్యక్తులు చేస్తున్న మితిమీరిన చేష్టలపై తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీఎస్ఆర్టీసీ యాజమాన్యం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా ఆర్టీసీ బస్సులు ప్రాంగణంలో కామెడీల పేరుతో సిబ్బంది విధులకు ఆటంకం కలిగించడాన్ని ఏమాత్రం సహించేది లేదని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ విసి సజ్జనార్ గట్టిగా హెచ్చరికలు జారీ చేశారు. ఇలాంటి వెర్రి కామెడీలతో నిబద్ధత, అంకిత భావంతో పనిచేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేయడం తగదని ఆయన హితవు పలికారు. ఈ మేరకు బస్సు కండక్టర్ తో ఓ యువకుడు ప్రాంక్ చేస్తున్న వీడియో సజ్జనార్ పంచుకున్నారు. కొంతకాలంగా కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో తక్షణ గుర్తింపు కోసం ఆర్టీసీని, దాని సిబ్బందిని లక్ష్యంగా చేసుకుంటున్నారని సజ్జనార్ ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికి పిచ్చి వేషాలు ఎవరైనా వేస్తారా? మీ పాపులారిటీ కోసం నిబద్ధత, అంకిత భావంతో విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తారా అంటూ ఆయన ప్రశ్నించారు. ఇలాంటి చర్యల వల్ల సంస్థ ప్రతిష్టకు భంగం కలగడమే కాకుండా ప్రయాణికులకు కూడా అసౌకర్యం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. అరే గుంటూరు పోదంటారా ఇది కామెడీ పేరుతో ఆర్టీసీ సిబ్బంది విధులకు ఆటంకం కలిగిస్తే
టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం ఏమాత్రం ఉపేక్షించబోదని సజ్జన స్పష్టం చేశారు. ఇలాంటి సోషల్ మీడియా పిచ్చి చేష్టలపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రజా రవాణా వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న ఆర్టీసీ ఉద్యోగుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తించడం సరికాదని, బాధ్యతాయుతంగా మెలగాలని ఆయన సూచించారు. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతమైతే చట్టపరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన తేల్చి చెప్పారు. ఇదిలా ఉంటే కొద్ది రోజుల నుండి సజ్జన బెట్టింగ్ యాప్స్ కు వ్యతిరేకంగా పోరాడుతున్న సంగతి తెలిసిందే. అప్పట్లో బెట్టింగ్ యాప్ల బాధితులకు ఆయన ఒక విజ్ఞప్తి చేశారు. బ్రో బస్సు నాపి పరిగెత్తు బ్రో. డేర్ చేసి ఛాలెంజ్ ని కంప్లీట్ చేశాను. సమస్య ఏదైనా ఆత్మహత్య పరిష్కారం కాదని ఆయన అన్నారు. బలవన్ మరణం వద్దు, బతికి సాధించడమే ముద్దు అని బెట్టింగ్ యాప్ల బాధితులకు సూచించారు. ఆన్లైన్ బెట్టింగ్స్ బాధితులు బలవన్ మరణానికి పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. ఆలోచించండి, మీరు క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాల వల్ల మీ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఎంతటి క్షోభను అనుభవిస్తారో, సమస్య వచ్చినప్పుడు దాని నుండి ఎలా బయటపడాలో అన్వేషించాలే తప్ప చనిపోవాలనే ఆలోచనే రాకూడదని ఆయన సూచించారు. సోషల్ మీడియా స్మార్ట్ ఫోన్ అందరికీ అందుబాటులోకి వచ్చాక దీని వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఏది కావాలన్నా, ఏం చేయాలన్నా ఈ స్మార్ట్ ఫోన్ ద్వారానే ఎక్కువ మంది ఆధారపడుతున్నారు. బ్రో బస్సు నాపి పరిగెత్తు బ్రో. డేర్ చేసి ఛాలెంజ్ ని కంప్లీట్ చేశాను. ఇక మరోవైపు సోషల్ మీడియాని ఉపయోగించుకొని గుర్తింపు తెచ్చుకోవాలని కూడా చాలా మంది తాపత్రయపడుతున్నారు. ముఖ్యంగా రీల్స్, షార్ట్స్, వీడియోస్ చేస్తూ ఓవర్ నైట్ స్టార్ అవ్వాలని బరితెగిస్తున్నారు. ఒక్కసారి ఇలాంటి ఘటనలు ఎదుటి వారికి తీవ్ర ఇబ్బందిగా మారితే ఒక్కసారి వారి ప్రాణాలకే ముప్పు తెస్తున్నాయి కూడా. అయితే ప్రస్తుతం మరో యువకుడు ఇలాంటి తుంటరి పని చేసి ఇప్పుడు వైరల్ గా మారాడు. సోషల్ మీడియాలో ప్రాచుర్యం పొందేందుకు కొందరు వ్యక్తులు చేస్తున్న మితిమీరిన చేష్టలపై తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీఎస్ఆర్టీసీ యాజమాన్యం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా ఆర్టీసీ బస్సులు ప్రాంగణంలో కామెడీల పేరుతో సిబ్బంది విధులకు ఆటంకం కలిగించడాన్ని ఏమాత్రం సహించేది లేదని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ విసి సజ్జనార్ గట్టిగా హెచ్చరికలు జారీ చేశారు. ఇలాంటి వెర్రి కామెడీలతో నిబద్ధత, అంకిత భావంతో పనిచేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేయడం తగదని ఆయన హితవు పలికారు. ఈ మేరకు బస్సు కండక్టర్ తో ఓ యువకుడు ప్రాంక్ చేస్తున్న వీడియో సజ్జనార్ పంచుకున్నారు. కొంతకాలంగా కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో తక్షణ గుర్తింపు కోసం ఆర్టీసీని, దాని సిబ్బందిని లక్ష్యంగా చేసుకుంటున్నారని సజ్జనార్ ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికి పిచ్చి వేషాలు ఎవరైనా వేస్తారా? మీ పాపులారిటీ కోసం నిబద్ధత, అంకిత భావంతో విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తారా అంటూ ఆయన ప్రశ్నించారు. ఇలాంటి చర్యల వల్ల సంస్థ ప్రతిష్టకు భంగం కలగడమే కాకుండా ప్రయాణికులకు కూడా అసౌకర్యం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. కామెడీ పేరుతో ఆర్టీసీ సిబ్బంది విధులకు ఆటంకం కలిగిస్తే టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం ఏమాత్రం ఉపేక్షించబోదని సజ్జన స్పష్టం చేశారు. ఇలాంటి సోషల్ మీడియా పిచ్చి చేష్టలపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రజా రవాణా వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న ఆర్టీసీ ఉద్యోగుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తించడం సరికాదని, బాధ్యతాయుతంగా మెలగాలని ఆయన సూచించారు. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతమైతే చట్టపరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన తేల్చి చెప్పారు. ఇదిలా ఉంటే కొద్ది రోజుల నుండి సజ్జన బెట్టింగ్ యాప్స్ కు వ్యతిరేకంగా పోరాడుతున్న సంగతి తెలిసిందే. అప్పట్లో బెట్టింగ్ యాప్ల బాధితులకు ఆయన ఒక విజ్ఞప్తి చేశారు. బ్రో బస్సు నాపి పరిగెత్తు బ్రో. డేర్ చేసి ఛాలెంజ్ ని కంప్లీట్ చేశాను. సమస్య ఏదైనా ఆత్మహత్య పరిష్కారం కాదని ఆయన అన్నారు. బలవన్ మరణం వద్దు, బతికి సాధించడమే ముద్దు అని బెట్టింగ్ యాప్ల బాధితులకు సూచించారు. ఆన్లైన్ బెట్టింగ్స్ బాధితులు బలవన్ మరణానికి పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. ఆలోచించండి, మీరు క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాల వల్ల మీ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఎంతటి క్షోభను అనుభవిస్తారో, సమస్య వచ్చినప్పుడు దాని నుండి ఎలా బయటపడాలో అన్వేషించాలే తప్ప చనిపోవాలనే ఆలోచనే రాకూడదని ఆయన సూచించారు.